హాయ్ గైస్, వెల్కమ్ అనమాట. నేనైతే మీ కీర్తి అనమాట. మనం ఇప్పుడు గ్రాండ్ 3 ఆడబోతున్నాం. ఆల్రెడీ అది ఆగుతుందా చెప్పని ఆల్రెడీ ఒకసారి అయితే ట్రైన్ ఎస్కేప్ చేస్తాను. ఈసారి కూడా ట్రైనా గేటా చూద్దాం. ఓకే, లెట్స్ గో గైస్. పుట్టి గ్రాండ్ బా మూడు పెట్టుకుందాం. చలో. సో మనం ఫైనల్లీ అయితే నడుచుకుంటూ వచ్చేసాం. అమ్మో, సీసీ కెమెరా చూసారా ఇట్లుంది. ఆ రాత ఏం పీకలేడు నన్ను, కానీ చూపి 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 అనుకుండు నా కొడుకు అనుకుంటూ ఉంటుంది. బంద్ చేస్తాడు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది మొత్తం. ఓకే, లెట్స్. ఇప్పుడు లోపల పోతే మా డోర్ దగ్గర పోగానే షూస్ చేసేసాడు అంతే. నాకు తెలుసు రాను, భయపెట్టకు. అయినా దీన్ని మనం భయపడం కానీ గాయస్. ఇప్పుడు వస్తాడు తాత. వచ్చి వెనకాలకి తుంబ షార్ట్ ఇస్తారు. వెల్కమ్ అంటారు. ఇప్పుడు లోపల పోతాం అంతే. డే 1 అంట. సో అరే రే 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 కింద కూర్చొని కీ తీయాలి అంట. లాక్ ఓపెన్ చేద్దాం. ఎన్హాన్స్డ్ వస్తలేదు గాయస్, ఓన్లీ నార్మల్ వస్తుంది. ఎన్హాన్స్డ్ రావాలంటే ఏం చేయాలో మనకు తెలియదు. సో దీనికి ఎక్కువ అరు 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 అట్లా నాకు తెలుసు. గేటా గేటా లేకపోతే ట్రైనా? మా చెల్లెన్నాడు. గేటా ట్రైనా? ట్రైన్ చేసాము. నువ్వు ట్రైన్ ఆల్రెడీ చేసినాం కదా. గేట్ ఈజీ ఉంటుంది. గేట్ చేద్దాం ఈసారి. ట్రైన్ ఆల్రెడీ చేసినాం కదా. ఒకవేళ ట్రైన్ వస్తుంది దొరికితే ట్రైన్ అట్లా ఏం అవసరం లేదు. ట్రైన్ చేద్దామన్నప్పుడు గేట్ దొరుకుతుంది, గేట్ చేద్దామన్నప్పుడు ట్రైన్ దొరుకుతుంది. రాలా కిందికి రాలే, మనమే పోవాలి పైకి. ఏముంది? ఓ టెడీ బేర్. దీన్ని గిఫ్ట్లు తీసుకోవాలి. ఇలా ఫస్ట్ చూద్దాం. బ్లాంక్ మనకు అవసరమే. ఫస్ట్ కొబ్బరికాయ తీసుకోవాలి. లేడు కదా, బయటికి పోయింది. మంచి చూసిండు చూసిండు చూసిండు. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. జల్దీ ఒకటే ఫైనల్ పైన పోదాం మనం. పైన దోలాడాలి గైస్. అసలు
ఆ డాల్ వేయాలి కిందికి ఏంచంటమ్మ ఆడు వస్తాడు ముందు నా కొడుకు. ఆయన ఎప్పుడు ఆ పిల్ల అయితే ఏమంటాడు సింగిల్ ఎప్పుడు సేఫ్టీ అవుతుంది. అదే గ్రాండ్ గాయస్ మనం బయట కట్ చేసుకోవాలి. ఎవరు లేరు ఎక్కువ ఆయన ఎప్పుడైనా అదృష్టం వాట్ దా వావ్ ప్యాడ్లాక్ అన్నానా లేదా అదృష్టం. ఈ ప్యాడ్లాక్కి మనకి కింద యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇంట్లో అదోలా వెపన్కి ఇవే ఎప్పుడు చూసిన ఇళ్ళనే పెడతారు వెపన్కి, నాకు బాగా తెలుసు. ఎస్ గాయస్ మా చెల్లెలకి ఇంకా నాకైతే ఈ గేమ్ గురించి తెలుసు. అప్పుడైతే మేము ఫస్ట్ భయపడుతుండే గ్రానీ గేమ్ అంటే ఫస్ట్ టైం గ్రానీ గేమ్ ఆడినప్పుడు గ్రానీ సడన్గా వస్తుంటే భయపడుతుండే కొట్టేటప్పుడు. కానీ ఇప్పుడు అయితే గ్రానీని ఫటాఫట్ ఫటాఫట్ ఇద్దరికి ఇచ్చేసి మాత్రం అట్లా ఉంటుంది మనతో. ఒక్కటి ఏదైనా అలవాటు అయింది అనుకో దాన్ని భయపడడం అంటే భయపడడం. ఓకే డేరియస్ బయటకు పోతుంది. ఇది లాక్ ఓపెన్ ఏమి ఒక్కడో గ్రాండ్ పా ఉన్నవారా నాకు భయం అవుతుంది. అరే కళ్ళు ఆడ కళ్ళలేకపోయినా ఇక భయపడి సచ్చినా అంటే బయటకు మనం భయపడేందుకు అది కదులుతలేదు గాయ. నేనైతే షేక్ అయిపోతున్నా ఆడు ఏడా కొడతాడా అని. అంటే మళ్ళా డే 2లో పోయి లిఫ్ట్ ఇట్లాగే చూడవచ్చు. అక్కడ ప్లాంక్ పెడతాము మా రూమ్లోకి పోవచ్చు. ఎస్ ఫైనల్ ఇండ్లేమో ఇయ్యే కొట్టి పడేస్తాము. ఇప్పుడు దొక్కడ వాళ్ళేనా ఏమి ఆ రూమ్లో గ్రాండ్ పార్క్ ఒక చెల్లకి కానానికి చెవులు వినిపించాయి. ఎస్ గ్రాండ్ పార్క్కి చెవులు వినిపించాయి అన్నమాట. ఎందుకంటే ఆడు ముసలాడు కాబట్టి గ్రానీకి ఇట్లా సౌండ్ వచ్చిందంటే ఉరుకుంటూ వస్తుంది. డోర్ ఆడొస్తుంది. అయ్యే చేరిపోయినా పడేది. ఓకే రాడు గుడ్డోడు అన్నాను ఆయన గుడ్డికి కూడా కాదు ఆడి చదువుతాడు చీకాంటిగా రారా నువ్వు రావని మనకి ఎందుకు టైం పాస్ అనేది మన అల్లిపాట్లు మనం చూద్దాం. ఓకే వెపన్కి అయితే గ్రాండ్ అన్నమాట.
అట్లా ఓకే గ్రాండ్ పా ఇప్పుడు లేదుగా. జై శ్రీరామ్ ఉండదు అనుకున్నా, పోవద్దు అనుకున్నా, పోయినా చచ్చిన. దీనికి నిజంగా గ్రాండ్ పార్క్ పిచ్చి ఉన్నట్టుంది కదా, ఇట్లా పోయినానే లేదో వచ్చి కొట్టేసిండు. డే 1 ఇప్పుడు గేట్ ఎస్కేప్ చేయాలంటే ఫ్యూజ్ కావాలి, బ్రిడ్జ్ వీల్ కావాలి, ఇంకా అది జనరేటర్ కావాలి. ఈ 3 ఉంటే చాలు, ఈజీలు ఎంజాయ్ పండుగ ఎస్కేప్ చేయొచ్చు. అమ్మా వస్తుంది అయితే ఓకే, ఇది అరుస్తేనే ఆయనకి వినిపిస్తుంది. అరు అట్లా అరవాలి. అట్లా అది అరుస్తుంది, ఆడికింది రాగానే మనం వెళ్ళిపోవచ్చు పైకి. దారా కిందికి దారా. అమ్మా ముందు నా కొడుకు ఇట్లా కొంచెం కూడా చూసినా అరుస్తాడేమో. లాయన్ అరుస్తుంది అని అట్లా అరుస్తాడు. వచ్చిండమ్మా వయ్యారుడు, పోయిండమ్మ వయ్యారుడు. మనం పోతాం పైకంట, మనం పైకి పోదాం. ఫస్ట్ ప్లాంక్ తీసుకోవాలి. ప్లాంక్ ఇస్ మెయిన్ గైస్. ప్లాంక్ లేకుండా వి కాన్ డూ ఎనీథింగ్. గ్రాండ్ పా అప్ప మీకు గుర్తు చేస్తాను అప్ప. అరే నీకు లోపలి ఇవన్నీ ఎందుకు పెడతాడు, ఆడొస్తుండు. వాట్స్ ద ఫక్. ఓహో పైన ఉంది కదా, మొత్తం పైన. ఓకే చేసినాం గాయస్ ఫైనల్లీ. ఇప్పుడు జాగ్రత్తగా పోవాలి, మళ్ళీ కింద పడతాం. జయేశ్వరి ఫైనల్లీ. అబ్బే ఓ తెరితో దేవుడా ప్లీజ్ ఆడొస్తాడు కాదు మళ్ళా. జై శ్రీరామ్. ఓకే ఇలా దాచుకొచ్చున్నాను అవసరమా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. యు ఆర్ ది అమేజింగ్. యువర్ గ్రాండ్ పా. నీకు ఉంటుంది రా చుక్క, ఇప్పుడు నిన్ను చేసా పొక్క. నేను పోతా చెక్క. బాగుంది కదా గైస్ టైమింగ్ బట్ బాగుంటుంది గైస్, ఎందుకు బాగుంటుంది. అరే వస్తుందా గాయస్. నేనైతే ఎలక్ట్రిసిటీ మనకు ఫస్ట్ ఇవన్నీ కావాలంటే గ్రాండ్ పా గన్ను కావాలి, లేకపోతే కాగిరాజని జనరేటర్ ఉందా. లివర్ నాకు అవసరం లేదు, నేను కొట్టిన. అయ్యారే అయ్యా అప్పారే అప్ప. గ్రాండ్ పా పైన పైన కుడు 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 కుడు. ఆగ్రా నీకు చెప్తా అప్ప. దారా 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 గ్రాండ్ పా. ఇలా కార్నర్ అయితే మనం పెట్టాలి, ఏం పెట్టలేదు. ఒక్కడో కిందికి దొంగినాం అనుకో గోవిందా గోవిందా. ఇప్పుడు సింగడులా రూమ్లోకి దుంకాలి. యా ఇప్పుడు మనకి జనరేటర్ కావాలి, అది పెడితే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కావాలంటే మనకి వెపన్కి ఆడబడేసినాం. గ్రాండ్ పా ఎట్లా చేయాలి. అప్ప గ్రాండ్ పా నీకు గుర్తు చేస్తారని అప్ప.
ఓకే ఓకే వుడ్ తీసుకోవే అమ్మయ్య రే గ్రాండ్ పా చూడరా నీ కాకిరాజు పెంచుతా రే వచ్చిన బయట శ్యామ్ ఎడవైంది కింది తీసుకొస్తున్నా ఆడరాడు పని కాదు నిజంగా గ్రాండ్ అక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడు ఏదో నేనేదో అనుకున్నా సో గాయస్ నేనైతే మా చెల్లెకి ఇస్తున్నా నాకు భయం అవుతుంది ఆ క్రోబార్ వెపన్కి అవన్నీ మా చెల్లెను అంటే వెపన్కి నేను ఆడుతా కానీ మా చెల్లెకి ఇస్తున్నా ఈసారి నాకు ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది అందుకే మా చెల్లెకి ఇస్తున్నా ఆ గ్రాండ్ పా రూమ్లో పోవాలంటే నాకు ఎందుకో భయం అవుతుంది అవును గైస్ నేనైతే మంచిగా ఆడితే నాకు భయమే ఉండదు. గట్టిగా మాట్లాడు దేవుడు గ్రాండ్ పా వచ్చిండు 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 గ్రాండ్ పా గ్రాండ్ పా వచ్చిండు వచ్చిండు ఆ రూమ్లకి రూమ్లోకి పోయిండు ఆడు అంటాడే తల్లి అయ్యో ఆడు అన్నప్పుడు సైలెంట్ చేయకుండా గన్ తీసుకోవాలి ఎప్పుడు సైలెంట్ చేయకుండా సౌండ్ చేయకుండా దీనికి అది గ్రాండ్ పా దూరంగానే వచ్చిన కింద అందుకే మాట్లాడుతుంది పిచ్చిదాకా ఒక్క నిమిషం ఆచి తూచి అడుగు పోయి పెద్ద జల్దీ 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 నువ్వు వెపన్ కీ తీసుకొని జల్దీ ఓపెన్ చేయి అమ్మయ్య ప్లీజ్ గాడ్ అది చూడొద్దు అమ్మయ్య చూడలేదు అబ్బాయి టక్ నీ పైన వండుకుంటే సారీ మంచం పైన వండుకుంటే షార్ట్ వెనక్కి తీసుకున్నావా జల్దీ ఓపెన్ చేయి జల్దీ మళ్ళీ ఆడొస్తాడు వండడానికి గుండు నా కొడుకు అరే ఈ ఆనికి తుంబ షాట్ నేను ఆల్రెడీ నాకు తెలుసు రాయి పెట్టుకున్నా గ్రాండ్ పా నీకు చూపిస్తాను నీ అప్ప సుమో షాట్ ఏను షూట్ అని వస్తాడు ఒక్కటే రాయి ఉంది అరే ఆడ ఏడు అచ్చే అబ్బే ఓ ఒక్క నిమిషం సౌండ్ చేయి అరే చౌటి నా కొడుకుతో ఏం ప్రాబ్లం లేదు ఆడు చౌటోడు కదా కిందికి పోయిండా పైకి పోయిండా పోయినట్టుండు చూడు ఒకసారి నీ దగ్గర అది ఉందిగా నెత్తి పైన కొట్టు నెత్తి పైన ఎడ కొట్టి నాకు ఏం కాదు నెత్తి పైన కొట్టు పైన పోయి చూడు ఒకసారి పైన ఉండొచ్చు పోవే ఒరే ఏడవైనావురా నువ్వు లేడుగా అప్పగాడు కింద పోయిండు అప్పడం నచ్చు ఆచి చూచి అడుగు పోయి ఒక్కొక్కసారి ఆడవచ్చు మనం ఏం కొట్టాలేమని ఆచి చూసి మనం ఎస్కేప్ చేయాలి ఓకే అయ్యారే బాబు మనమే పడేస్తున్నది ఆడ చూడు ఆడ కింద పో ఆడు కిందనే ఉంటాడు కొట్టు ఆగా కొట్ట కానీ ఏందిరా కథలు పడుతున్నావు గుండు నా కొడతా గుండు వల్ల కొడతా చెప్తున్నా నాదవే లేకుంటే మడతాడిపోతే సరే ఇట్లా తుంబ షాట్ ఇచ్చిన అని ఎట్లా అరుస్తుంది జరుగు మనం గ్రాని మూడు పెట్టుకోలేము ఇప్పుడు గ్రాని వచ్చిన ప్రయోజనం లేదు అంట గ్రాని పాలు దగ్గర ఏం లేదు అడిగి అయినా చింపతో కొడతాడు అమ్మయ్యా థ్యాంక్ యూ సో మచ్ లోపల చూడు యార్ మనకు ఒక్క జనరేటర్ ఇంకా ఏంది దాని ఏంది
గేట్ దాది కావాలి మనకు అది. అవును జనరేటర్ క్రోబార్ తీసుకుందామా ఫ్రిడ్జ్ ఇలా క్రోబార్ బయట మనకి యూజ్ అవుతుంది. పైన యూజ్ అవుతుంది బయట యూజ్ అవుతుంది. గైస్ ప్లీజ్ మ్యాచ్ బాక్స్ అంట మ్యాచ్ బాక్స్ మెతికేసుకొని దూరుకోయిరా. మనకి సింగిల్ బొమ్మతో అవసరం లేదు ఎందుకంటే సేఫ్టీ ఇస్తుంది. గైస్ గ్రాండ్ పా దయచేసి ఇంట్లో ఉండొద్దండి. ఒక్కొక్కసారి మనకి సేఫ్టీలో కూడా అది గేట్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఎవరు చెప్పింది ఒక్కసారి బ్రిడ్జ్ అయితే ముందు ఎక్కడైనా ఎస్కేప్ చేసేటప్పుడు అప్పుడు అవసరం అనుకున్నాను. అదే జల్దీ రావేడు వస్తున్నారు. అదే రావేస్తున్నాయా ఇంకేమైనా ఉంటుందా? ఏమైనా బాక్స్ ఉంటుందా పొగబాగు? ఏముండదు ఆ పైననే కదా పక్క. ఇక్కడ జనరేటర్ ప్లీజ్. ట్రైన్ చేస్తున్నా అయింది ఇప్పుడే చెప్పిన కదా ట్రైన్ చేస్తే గేట్ చేస్తారు అప్పుడు ట్రైన్ దొరికింది. ఆ కీ బ్లాక్ బాటిల్ అది ముంచి దాన్ని కొట్టి దీన్ని కొట్టి బ్లాక్ బాటిల్ ఎందుకన్నా ట్రైన్కి ఇస్తాడే మర్చిపోయా ట్రైన్కి ఇవ్వడే లాస్ట్ టైం కూడా మనకి కొన్ని పని అయిపోయింది. ఇప్పుడు గన్ను మొత్తం కింద పోయి తెచ్చుకోవాలి. ఈ ప్రయత్నంలో గ్రాండ్ పా ఎడికెన్షన్ రావచ్చు హార్డ్లాక్కి. జై శ్రీరామ్. గ్రాండ్ పా కింద ఉండొద్దు దేవుడా అంతే ప్లీజ్. గ్రాండ్ పా కింద ఉంటే అయిపోతాం అప్ప అంతే గన్ను దొరుకుతుంది ప్లీజ్ దేవుడా ఉండొద్దు. గన్ను కన్నా ఉంది. ఇప్పుడు గన్ను తీసుకుందామా ఫ్రిడ్జ్ వీల్? గ్రాండ్ పైన మళ్ళీ షూట్ చేసాం. మళ్ళీ షూట్ చేసి బ్రిడ్జ్ వీల్ తీసుకొని బయట పెడదాం. వెరీ గుడ్ ఎక్సలెంట్. అర్సు పిల్వన్ ఇప్పుడు రాని అడుగు వచ్చిందా? రాని అమ్మా భయం లేదు మనకి. షూట్ చేసేసి మనం బ్రిడ్జ్ వీల్ పెట్టేయాం. ఆ బ్రిడ్జ్ గన్నీడ పడేద్దాం. ఆడ ఏం తీసుకోవాలి వాడు కానీ గన్నీడ పడేసి బ్రిడ్జ్ వీల్ డే 2లో అంటే తీసుకోవాలి. నెక్స్ట్ టైం డే వాళ్ళు ఎస్కేప్ చేద్దాం. ఏమంటావు? ఇప్పుడు నేను డే 3లో ఎస్కేప్ చేయాలి. పక్కకు పోయి ఆడుకోవాలి. 2 minutes and 30 seconds నడుస్తున్నా నేను. గ్రాండ్ కావాలి ఇవ్వడు కానీ అరుస్తుందేమో. కాకన్నా నయ్యమే. మనకి జనరేటర్ ఇంకా దానికి ఏం కావాలి? ప్యాడ్లాక్కి కింద దానికి మళ్ళీ దీనికి ఏం కావాలి మర్చిపోయినా కాదు. ప్యాడ్లాక్కి దీనికి ఉంటుంది అక్కడనే ఉంది తెచ్చుకోవచ్చు. షెడ్కి ఏడు ఉంటాయి. అదే కదా ప్రాబ్లమ్. షెడ్కి ఏడికేంచి వేయాలి. ఇప్పుడు ఉత్తమమ్మ కోరికలు కోరుకోవాలి. ఉత్తమమ్మ గ్రాండ్ పా ఐ థింక్ సో లేచిండు.
ఏంకి అది మళ్ళీ ఎక్కువ షెడ్కి అబ్బాయి యార్ గన్ అయినా తీసుకోవాలి. నేను చెప్పలేదు గ్రాండ్ పాన్ చేస్తుంటారు. గ్రాండ్ పాన్ కిందికి ఆడు ఆడ వస్తాడు కిందికి కాదు అరవై ఈ దీన్ని షూట్ చేసేవన్నీ షూట్ చేయండి అరుస్తాడు. గుడ్ బాయ్. అది కాదులో బాయ్ గ్రాండ్ పాన్ కిందకి వస్తే మనకి జనరేటర్ పెడితే ఎలక్ట్రిసిటీ జనరేటర్ మనకి జనరేటర్ కావాలి, షెడ్కి కావాలి. జనరేటర్ అలా పెట్టాలి. జనరేటర్ ఆడబెడితే ఆ షెడ్కి ఓపెన్ చేయాలి. జనరేటర్ ఆడబెట్టి ఆడ వస్తే అది బి వత్తాలి. అది వస్తా ఇప్పుడు ఖచ్చితం మొత్తం ఆడదాం. మనం ఎస్కేప్ చేయని ఛాన్సెస్ ఉంటాయి. రే వచ్చిన వాడా ఆడొచ్చి డోలా వచ్చిందా లేదా నేనైతే పట్టించుకోలేదు. ఓకే ట్రావే అర్థం వెరీ గుడ్ బాయ్ ఆర్కల్. గ్రాండ్ పా జల్దీ రాపా. మనకు తోలింపు ఆడ తాత అవుతాడు కదా మనకి గ్రాండ్ తాత జల్దీ రా తాత. మమ్మీ లేదని వేడి పెడుతున్నట్టుండు. ఆ సిగ్గులే అమ్మమ్మ వస్తుంది మనకు పని ఊడిపోయినాం అనుకో అంటే చచ్చిపోయినాం అనుకో 5 days పనిష్మెంట్ ఇవన్నీ రాదు. 5 చేసుకుంటా కాళ్ళ దివాలి బాంబేసి మళ్ళీ గ్రాండ్ ఇట్లా పడాలకు ఇట్లా నడుస్తాడు స్టైలిష్గా. ఎన్హెన్స్ కావాలా మనము గ్రాండ్ పంపించవచ్చు. అరే గ్రాండ్ పార్కింగ్ అమ్మయ్య నీ మనంత మంచిగా దేవుడా. దేవుడా నువ్వు చాలా మంచిగా దేవుడా. ఎస్ యు ఆర్ సో గుడ్. సో మనం ఫైనల్ అరే బుల్లెట్స్ ఉండేమో లేదండి. ఓకే మనకి జనరేటర్ కావాలి. సిండ్రిల్లా బొమ్మ పెట్టాలి అన్నమాట. బుల్లెట్స్ ఉన్నాడా? బుల్లెట్స్ కింద ఏడున్నాయి. బుల్లెట్స్ ఇస్తా. ఇళ్ళల్లో ఏముండదు ఎప్పుడు అమాస పున్నానికి ఏదో ఒకటి పెట్టాలి. క్వైన్ అంట క్వైన్. మనకు క్వైన్తో అవసరం లేదు, అది దాంది కదా సత్యం. అట్లా చెయ్యకండి. అయ్యో కాకి అది తిరిగినవా నాకు వస్తుంది నీ లివర్. కానీ నీ లివర్ నీ దగ్గర పట్టుకో. అక్కడేమో ఉంది అక్కడ ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడేమో ఉంది కదా. గేట్ ఎస్కేప్ చేయాలంటే మనకు చాలా వస్తువులు చాలా కొన్ని కావాలి. అవు షెడ్కి ఎక్కడ ఉంది, జనరేటర్ ఎక్కడ ఉంది? అప్పటి నుంచి పిచ్చికాకి లెక్క దోలాడుతుంటారు. మనం దోలాడండి అందులోవి ఉండొచ్చు. మనం తెలిసిన కొన్ని ప్లేసెస్ ఉంటే అలౌడ్ ఉండదు. మనం ఫస్ట్ గ్రాండ్ పైన మెట్ల కాడ గ్రాండ్ పాన్ ఫస్ట్ షూట్ చేస్తాం. షూట్ చేసి సిండ్రిల్లా బొమ్మ పైకి కింద తెచ్చుకోవాలి. అది తెచ్చుకునే సమయంలో ఎవరైనా రావచ్చు. సిండ్రిల్లా బొమ్మ పెట్టాలంటే పెద్ద టాస్క్. గ్రాండ్ పాన్ షూట్ చేయాలి ఫస్ట్. సిండ్రిల్లావి ఇవ్వచ్చు షెడ్కి విడవను, లేకపోతే ఏదైనా కీ అయితే ఇస్తుంది సిండ్రిల్లా పాపం మంచి. ఈ గ్రాండ్ పా వాళ్ళ ఓకే ఇక్కడికి ఓకే బొమ్మ తెచ్చి ఇక్కడ పడేయాలి. మనం గ్రాండ్ పాన్ షూట్ చేయాలి ఫస్ట్ కదా.
గ్రాండ్ అరే వాట్స్ భయపడిపోతున్నాను. బుల్లెట్ సౌండ్ రాగానే ఎట్లా భయపడ్డా. దాదా 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 అరే కానీ చేతికొచ్చింది ఇక 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 టైం లేదు నాకు ఇచ్చే నేను ఆడతా. వద్దు పెట్టే వద్దు వద్దు. అప్పుడే మనకి ఇంకొక ఛాన్స్ ఉంది. అది అప్పుడే డే 3 కావాలంటే మనం డే 4 అప్పుడే డే 3 ఎట్లా బా 2 వస్తువులు కావాలా. సిండ్రిల్లా బొమ్మ దగ్గర సిండ్రిల్లా బొమ్మ తీసుకుందాం. నువ్వు చెప్పినట్టే ఇక గ్రాండ్ వస్తాడు గుండె తట్టద్దు. ఓకే బొమ్మ పట్టుకోగానే ఉండవచ్చు. వడ్రిండమ్మా వయ్యాలు. బొమ్మ మీద కొబ్బరికాయ పడేయచ్చు కదా. ఎవరికి? నీకు ఎట్లా తెలుసు? నాకు భయం అవుతుంది. గ్రాండ్ పా నువ్వు కిందికి రా అప్ప. సారీ తాతయ్య కిందికి రండి. నీ కాళ్ళకి దండం కళ్ళు ఎర్రకైతే. గ్రాండ్ పా కిందికి వస్తే మనమైతే పైకి పోవచ్చు. పైకి పోయి లెఫ్ట్లో పైకి పోయి అలా ఆడవాలి. గ్రాండ్ పా కొంచెం కాపర్ ఎగ్ బొమ్మ అటు పడేయాలి. ఆ బొమ్మ ఎక్కడ ఉంటాడా అని అక్కడనే ఉంటాడా ఆడు తెలుసా. ఇప్పుడు గ్రాండ్ పా ఇటు పోతే మనం పైకి పోవచ్చు, కానీ గ్రాండ్ పా వచ్చలేదు. చదువు మంత్రాలు చదువుతుంటాను. గ్రాండ్ పా సారీ తాతయ్య దాదా అరవారు నీకు పిలవాను. ఆడి రాగానే టెడ్డీ బేర్ తీసుకొని ఉరకాలంటే అని చేతు గన్నొచ్చు. వచ్చే నాకు భయం అవుతుంది. మా చెల్లెకి ఇస్తున్నాను. టెడ్డీ బేర్ తీసుకొని ఉరుకు జల్దీ ఉరుకు. గోవింద డే చేస్తా డే 4 కాదంటే నువ్వు డే 5 ఆడు. మనం అయితే అబ్బా డే 5 అంటే చచ్చిపోతాం. మనకైతే ప్రాబ్లమే. ఎడబెట్టిండ్రు సిండ్రిల్లా బొమ్మ. ఆడుకొట్టిన ప్లేస్లోనే పడుతుంది. ఇడినే పడుతుంది. బొక్కలకి దూలేరు వాళ్ళు. ముసలోళ్ళు కావాలి, చిన్నగా ఉన్నారు. ఏమైనా మనం ఇట్లా కూర్చున్న ఆప్షన్ ఉంది కాబట్టి చూడగలుగుతాం. కానీ ఒక ఆప్షన్ నేను అప్పుడే పైకి ఉరుకోమన్నా, ఉరకలేదు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ కష్టపడిందంటావు కాబట్టి బట్ I am still trying to escape. నేను కిందికన్నా రాలని పైకన్నా అమెజాన్ ఇప్పుడు ఎవరి అవార్డు నేను ఎంతసేపు అక్కడ కొడక్క నాకు భయం అవుతుంది కదా. పొర అలా ఓ నీకు దండం పెడతా. నేను టెడ్డీ నీకు ఇస్తా. ముందు
అరే ముసలో నీకు ఇస్తారా ఇప్పుడే అన్నం తిన్నట్టుండే అందుకే ఆకలి అయినట్టుంది. ఆకలి అవుతుంది. నేను అప్పుడే చెప్పినా కదా అడుగు తీసుకోగానే పైకి కొడుకని కూర్చుంటుందేమో బొమ్మ. ఓకే సత్యనాశం వద్దు బొమ్మతో మనకు వద్దు బొమ్మతోనే. ఏంది బొమ్మతో వద్దా? ఏంకి यार ग्रैंड पानी వల్ల లాస్ట్ డేలో వచ్చి పడ్డా. ఎస్కేప్ చేయలేము. నెక్స్ట్ వీడియోలో ట్రై చేయగలుగుతా. బట్ వీ కాంట్ గివ్ అప్ గాయస్. ఆ బొమ్మతోనే మనం దొరకచ్చు. ఆ బొమ్మ తీసుకోగానే అట్లా ఏమొస్తాడు వస్తే దాన్ని భయపడలేదు. దీన్ని వాడేసిన నాకు నీ తగ్గికి సంబంధం వాడేసినారా? చెడ్డీని రావడం ఇది మనము గ్రాండ్ పని షూట్ చేస్తే చేసే పని, కానీ మనం నార్మల్గా చేస్తున్నాం. మనం బయటకు పోయి ఉంటే బాగుండాలా మాట్లాడుతుంటుంది. అది తెచ్చుకోవాల్సింది అనవసరంగా అనుకున్నా. ఇప్పుడు డేపైలు ఉన్నాం. ఆడికిండి రాగానే అటు పోతాడు. అటు పోగానే తెగిదే ఎత్తుకొని పైకి ఎక్కాలి లిఫ్ట్ దగ్గరికి. అది అసలు అదే లిఫ్ట్లో. ఆహా जय श्री राम जय हनुमान 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 finally thank you so much God. కొంచెం అయినా దెబ్బతున్నా సేఫ్కి బాత్రూమ్లా. ఆ బాత్రూంలో మనకి ఒకసారి షెడ్కి కూడా ఇస్తారు. అయ్యా ఇక్కడ చూడమ్మా ముఖం కొంచెం వెరీ గుడ్ కూడా చెప్పలేదు అంటే ఎట్లా కప్పోడా బయటికి పోదాము. నీ ఇష్టం నాకు బాత్రూమ్ ఇక్కడ. వావ్ షెడ్కి దొరికింది. మాటలు ఆగిపోయినాయి చూడంగానే. ఎస్ చూడంగానే
వస్తుండమ్మా వయ్యాడు నోరుకో ఆడుకో ఏమైనా వేసుకోకడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏడుండ్రా చూసుకుంటున్నా అప్పో తాతయ్య దొరుకుతావని నాకు తెలుసు బట్ పో తాతయ్య మీ పాద స్నానం చేస్తా. నీకు చోటు వినిపోయాలి కదా చోటు నా కొడుకు. ఇప్పుడు మనం బయటికి పోవాలి. బయట కోఇన్సిడెంట్గా తాతయ్య కూడా ఉండొచ్చు. సో అయితే లేదు ఇప్పుడు వెళ్ళిందంటే మా చెల్లెకి ఇస్తున్నా గాయస్. మా చెల్లెకి ఇస్తున్నా. బయట పోయి ఓపెన్ చేయి. ఆచితూచి అడుగైపోయాను. ఆచితూచి అడుగు మనకు ఒక్క జనరేటర్ దొరికితే చాలు. డోర్ అందులో ఏముంది డోర్ పెట్టుకో మళ్ళీ బ్యాంక్ వస్తుంది. ట్రైన్కి నాకు అవసరం కింద జనరేటర్ ఒక్కటి రాలు అంతే. జనరేటర్ ఒక్కటే ఏడాదోలాడాలి కానీ ఏ కింద చూసాగా ఇట్లా పైకంట వస్తుంది కిందకంట మాది. ఓకే ఇది కదలగా. సరే బయటికి పోవాలి. భయం అవుతుంది భయం అవుతుంది. బయట జనరేటర్ తోలాడదు. ఒక జనరేటర్ ఒక్క నిమిషం జనరేటర్ ఎందుకు కాదు జనరేటర్ ఏడు ఉంటుందో ఒకసారి అప్పుడు దాని లోపల ఇస్తుండే జనరేటర్ కానీ ఇప్పుడు ఏది ఒక్కటి అది ఒక్కటి దొరికితే చాలు ఎస్కేప్. ఒకసారి దోలాడు లేదు మొత్తం దోలాడుతాం. దోలాడినా కదా సరే మా చెల్లె దోలాడుతాను. నాకు భయం అవుతుంది. నువ్వు తోపే ప్లీజ్ జాడు ప్లీజ్ జాను ఆచితూచి అడిగే. ఓకే మా చెల్లె రంగంలోకి దిగింది. తనకైతే చాలా తెలుసు అనమాట. నాకు ఏడైతుందనిపిస్తుంది అన్నీ చెక్ చేసుకుంటా. అక్కడ లేదుగా క్రోబార్ అప్పుడు అందులో ఇస్తుండే జనరేటర్. ఇప్పుడు ఏమి ఇచ్చిండ్రు అందులో అది ఇచ్చిండు ట్రైన్ది. అది ఉంటుంది కదా తిప్పేది అనుకుంది. ఇది ప్యాడ్లాక్కి ఐ థింక్ సో జనరేటర్ చెప్పు కాదు జనరేటర్ అక్కడనే ఉంటుంది బయట. మనది రాలేడుకు ఫస్ట్ రాలేడుకు గ్రాండ్ పార్క్ తుంబా షాట్ మనది ఆడ పడిపోయింది. ఆడ అవును మళ్ళా తుంబ ముఖం గాడికి తుంబ షాట్ ఇస్తే మస్తు మజా వస్తుంది. తుంబ ముఖం పోవే నువ్వు ఇక్కడ కోసం మిగతా మా చెల్లెలు ఐ ఆమ్ ఫియర్డ్ ఆఫ్ గులాన్ తాతయ్య. అండ్ హెడ్ పైన కొట్టాలి చెప్తున్నా. హెడ్ పైన జల్దీ స్లైస్ షాట్ తీసుకో. గేట్ ఎస్కేప్ చేయబోతున్నాం. ఐ ఆమ్ సో హ్యాపీ. లో స్లైస్ అది జనరేటర్ పక్కా దానిలో रारा तुम्ब बार कोई करे तुम्ब तुम्बे में तुम्बे अरे मैं भाई में तो नाटा वापस నువ్వు భయపడుతున్నావు. అప్పుడు నేను రానిరేమాట అంటే ఎవరికి పోతుండే గజ అప్పుడు ఆడైతే మా చెల్లె అలా రూమ్లో ఉండా చూడవే ఆడు వంటాడు ఇప్పుడు. అరే అడ్డు డోర్ గుళ్ళు ఉన్నప్పుడు ఆగోబాయ్ వంటాడు. ఒట్టిగా షూట్ చేసి వేస్ట్. అరే ఒక్కరాయి ఉంది కదా ఒక్కరైతుంది వచ్చలే నువ్వు మళ్ళా
ఆడ వండుకుండే అనుకున్నా వాళ్ళ తెలియదు. కానీ నాకు అంత గ్యారెంటీ తెలియదు. కానీ పడుకుంటే గన్ తీసుకో, పడుకోలేకపోతే తుంబా షాట్ హెడ్ పైన కొట్టు, నెత్తి పైన. ఓకే, నెత్తి పైన యూ షుడ్ బీచ్ ఆచి తూ చడుకు పై కొండలకు ఒక్కడి మొక్కపోడు. అట్లే కదా. అరే యార్, ఒకసారి డే 4లో ఎస్కేప్ చేసినాం, ఈసారి డే 5లో లేకపోతే చేస్తామా ఏం కాదు. ఆడ పక్క కింద ఉంటాడు, కింద 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 ఇంకా చల్ గ్యారెంటీ హమ్ देते हैं. అన్ని గన్నుల బుల్లెట్స్ ఉంటాయి, ఆ బుల్లెట్స్ మనకు వచ్చే జనరేటర్ పక్కనలు ఉంటుంది, చూడు. వస్తే నెత్తి పైన కొట్టు, నెత్తి పైన. అరే కాదు, ఇక్కడ మిషన్ సౌండ్ చేసాను రప్పించి కొడదామని చూస్తున్నా. అది నెత్తి పైన కొంటాం, నేను కొడతాను నెత్తి పైన. ఆ గన్నులో 2 బుల్లెట్స్ ఉండాలి, ఉంచి అక్కడ ఇక్కడ ఒకటి అవి కింద పెట్టేసి ఫైనల్లీ మనమే గ్రాండ్ జానవి మా చెల్లి వెళ్ళిపోయిన భయం అవుతుంది. అంటే ఒక్కదాన్ని ఉన్నా కదా, నాకు దయ్యాలంటే భయం. ఎస్, యూ కాంట్ బిలీవ్ దట్. Silence. I don't like violence. Okay. Finally, we are going to escape. మనకి ట్రైన్ వి దొరికినాయి కానీ we can't escape train. I don't like train escape. మనకి లిఫ్ట్లో పోవాలి. సిండరిల్లా రూమ్కి పోవాలంటే లిఫ్ట్లో పోవాలి. సగం ఆల్రెడీ హాఫ్ మినిట్ కంప్లీట్ అయిపోయింది. అది లేస్తాడు, అది గురి చూసి కొట్టాలి, ఎందుకంటే బుల్లెట్ అయిపోయింది మళ్ళీ కానీ నిజంగా దాంట్లో ఒకటి ఇండ్లు ఇస్తే పాటికి ఎస్కేప్ అవుతుండే. ఇప్పుడు మనం అటు పోయి తెచ్చుకోవాలి. వెరీ గుడ్. మనం ఒక 2 minutes నాకు తెచ్చి జానవి. ఓకే, ఎస్కేప్ చేయాలి. గైస్, మనం కిందకి ఎందుకు వస్తున్నాం కదా, మనం అటు పైకి పోవాలి. గ్రాండ్ అప్ప వాడి ఓకే, ఇది మొత్తం కింద పడేయాలి. ఓకే, మనం కిందికి పోవాలి. ఫస్ట్ ఇవన్నీ పైన పడేసింది. దాంట్లో వస్తే అంతే గోవింద ఎస్కేప్ చేయలేం. జనరేటర్ కానీ ఓకే, ఇది కింద పడేయొద్దు గైస్, కింద పడేయొద్దు, అస్సలు పడేయొద్దు.
ఇది పోయి కింద పెట్టాలి, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పైకి వచ్చి ప్యాడ్లాక్ కీ ఓపెన్ చేస్తే జనరేటర్ దొరుకుతుంది. ఓకే, ఫైనల్ ఎస్కేప్ చేయబోతున్నాం గాయ్స్. మనకి హెడేక్ పెయిన్ ఉంది, మళ్ళీ మొత్తం పైకి పోవాలి. ఈ ప్రయత్నం గ్రాండ్పా రావచ్చు, తాతయ్య రావచ్చు ప్రయత్నంలో. దీనిపైన మనం ఇది చేసేటప్పుడు గ్రాండ్పా రావద్దు, అది ట్రైన్ దేని లాస్ట్ టైం కూడా భయపడుకుంటాను చేసినాము అన్నమాట. లాస్ట్ టైం ట్రైన్ ఎస్కేప్లో కూడా ప్లాన్ చేసినాం. పైన వచ్చి ప్యాడ్లాక్కి తీసుకోవాలి, ఎస్కేప్ చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం అయితే అది ఆడాలి, ఎక్సెట్టేయాలి, ప్యాడ్లాక్కి పెట్టేయాలి. ప్యాడ్లాక్కి అది కూడా ఇక్కడనే ఉంది. ఫైనల్ we are going to escape second time but train escape. ఓకే, గ్రాండ్పా అయితే లేదు, మన అదృష్టంగా జనరేటర్ ఇస్తారన్నమాట. చెప్పలే జనరేటర్ అని గాయ్స్. ఇప్పుడు మనం పైకి పోవాలి, బయటికి పోవాలి, బయటికి కదా గాయ్స్. పది ఆడబెట్టే మళ్ళీ పైన రావాలి. ఇదంతా పని ఉంది. ప్లే హౌస్కి, ఆ ప్లే హౌస్ ఇక్కడ ఉంటుంది, ప్లే హౌస్ ఉంటుంది, ఆ షెడ్ ఇక్కడ ఉంటుంది. అటుకెంచి వస్తుంటే దాని పైకి ఉంది. ఓకే, గేట్ ఎస్కేప్ చేయబోతున్నా. పైన పోయి అది ఆన్ చేస్తే మొత్తం పైన పోవాలి. ఇప్పుడు గ్రాండ్పా రావద్దు ప్లీజ్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫైనలీ గేట్ ఓపెన్ అయిపోయింది. ఇది క్యాన్సిల్ కూడా అమ్మాయ్య గైస్. కష్టపడి డే 5, అప్పుడు ట్రైన్ ఏమో డే 4, ట్రైన్ ఎస్కేప్ ఏమో డే 4లో చేసినాం కదా గాయస్. నేను అప్పుడు తీయలేదు అన్నమాట. ట్రైన్ ఎస్కేప్ ఏమో డే 4లో, గేట్ ఎస్కేప్ ఏమో డే 5లో. ఫైనలీ గాయస్ we are going to escape. అచ్చా, ఇది ఫైనలీ గేట్ ఎస్కేప్ కూడా చేసేసినాం. గ్రామీ పీరియడ్లో ట్రైన్ ఎస్కేప్, గేట్ ఎస్కేప్ రెండు తీసేసినాం. ట్రైన్ ఎస్కేప్ తీయలేను కానీ గేట్ ఎస్కేప్ తీసిన. ద ఎండ్. ఓకే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ గైస్. ఫైనల్ చేసిన. గేట్ ఎస్కేప్ బి సక్సెస్. అదే మా అమ్మని అమ్మంటుంది.